మేడారంలో కొలువైన ఆదివాసుల ఆరాధ్య దైవం సమ్మక్క సారమ్మల మహాజాతర కొనసాగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. జరగబోతుంది. ఈ కార్యక్రమంలో ముందస్తుగానే అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులకు మేడారం చేరుకుంటూ ఉన్నారు. వనజాతరలో భాగంగా ముందుగా భక్తుల తాకిడైతే ఒక్కసారిగా పెరిగిందని చెప్పుకోవచ్చు. నిన్న ఒక్క రోజులోనే 4 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులు భారీగా రావడంతో రోడ్లు నిర్మాణ దశలోనే ఉండటంతో ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం ఏర్పడింది. జంపన్నవాగు నుంచి చింతల్ రోడ్ వరకు కూడా దాదాపు 9 కిలోమీటర్ల వరకు ఈ ట్రాఫిక్ జామ్ అయిందని కూడా తెలుస్తుంది. దీంతో ప్రజలు, వాహనదారులు, భక్తులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాకుండా జాగ్రత్తగా పెట్టుకొని దర్శించుకోగలరు. మరోపక్క ప్రభుత్వం జాతర కోసం పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ మేడారం పరిసరాల్లో తాగునీటి కొరత భారీగా ఉందని భక్తులు చెబుతున్నారు. ఇక ఇప్పుడే ఇలా ఉంటే పూర్తి స్థాయి జాతరలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం సమస్యలపైన దృష్టి సారించి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మేడారం జాతర దక్షిణ భారతదేశంలోనే జరిగే మహాకుంభమేళాగా కూడా గుర్తింపు పొందింది. పూర్తిగా అటవీ ప్రాంతంలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మల జాతరను అట్టహాసంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. ఇక ఇప్పటికీ చేపట్టిన అభివృద్ధి పనులు ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డెడ్ లైన్ విధించింది. ఇక ఫిబ్రవరి 21 నుంచి జాతర ప్రారంభం కానుంది. 21 ప్రారంభమైన 4 రోజుల పాటు సాగే ఈ జాతరకు ఈసారి 1 కోటికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనాలు కూడా వేస్తుంది. భక్తుల ప్రయాణం నిమిత్తం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనుంది టీఎస్ఆర్టీసీ. ఇకపై దీనిపై ప్రణాళికలు రూపొందిస్తుంది టీఎస్ఆర్టీసీ. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా వరంగల్ కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇంకా జాతరకి ఇంకా చాలా టైం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి కనిపిస్తూ ఉంది మేడారంలో. అలాగే ముఖ్యంగా చూసుకుంటే నీటి కొరత కనిపిస్తుందని కూడా భక్తులు చెబుతూ ఉన్నారు. దీనిపైన డీటెయిల్స్ ఏంటి అసలు? మధ్య ఇప్పటికే వన దేవతల జనజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సుమారు కనీసం ఒక 20 రోజుల పైన ఉన్నట్టు అయినా కూడా ఈ నేపథ్యంలోనే ముందస్తు మొక్కులు చెల్లించుకోవడం భక్తులు అయితే లక్షలాది మంది భక్తులు క్యూ కట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక మేడారంలో ఎలాంటి దేవుడు ఉండదు, గుడి ఉండదు, గుడి గోపురాలు ఉండదు, అయినా కూడా ఒక భక్తి శ్రద్ధలతోటి, ఒక నిష్ఠతతో, ఒక మహిమతోటి భక్తులు అయితే అమ్మవార్లకు శ్రీ సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చేపించడం కోసం ముందొస్తే గత 3 రోజులుగా హాలిడేస్ ప్రభుత్వ సెలవులు ఉండడంతో శనివారం 26 జనవరి ఆదివారం కావడంతో పెద్ద మొత్తంలో భక్తులు వచ్చి అయితే ఆ మేడారంలో మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఆదివారం కావడంతో సుమారుగా 5 లక్షల పైచీలకే భక్తులు వచ్చి మేడారంలో సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రస్తుతం వెంటనే 75 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేసింది. అదేవిధంగా దానికి సంబంధించి వరంగల్ జిల్లాలో నేతృత్వం వహించినటువంటి మంత్రులు ఎవరైతే కొండా సురేఖ కావచ్చు, మంత్రి సీతక్క కావచ్చు, ఈ నేతృత్వంలో ఆయా కలెక్టర్లను పిలిపించి ఇప్పటికే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఐటీడీఏ పిఓ ఇటు ములుగు కలెక్టర్ ఇలాక్సి పార్టీ నేతృత్వంలో వర్క్లు అయితే జరుగుతున్న పరిస్థితి. కొంత వాటర్ మీదంటే వాటర్ కొంత లోపాలు ఉన్నా కూడా ఇప్పటికైతే వర్క్లు అయితే చేస్తున్న పరిస్థితి. ఇలా ములుగు జిల్లా యంత్రాంగం మొత్తం పూర్తి స్థాయిలో మేడారంలో కాన్ఫరెన్స్ చేసి ఆయా శాఖల రివ్యూ మీటింగ్లు పెట్టి అనేక సార్లు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మేడారం జాతరలో ఈ నెల ఫిబ్రవరి 21 నుంచి 24 తారీఖు వరకు జాతర జరుగుతున్న నేపథ్యంలోనే ఆసేఖండంలోనే పెద్ద జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన జాతరకు 1 కోటి మందికి భక్తులు పైన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇటు మంచినీటి సౌకర్యం కావచ్చు, శానిటేషన్ సౌకర్యం కావచ్చు, మెడికల్ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగవచ్చు, ఎంతమంది భక్తులకు వచ్చినా కూడా మనం అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలి. ఆ దిశగా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఆయా మంత్రులు కావచ్చు, ఇటు అసీతకు అనేక సందర్భాల్లో బీఆర్కే న్యూస్ తోటి కూడా అనేక సందర్భాలు మనం ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో చెప్పడం జరిగింది. ఆ నేతృత్వంలో ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇంకా 75 కోట్ల రూపాయలు సరిపోవని చెప్పేసి అధికారులు అంచనా వేయడంతో మరొక 35 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తామని చెప్పి అసీం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడైతే ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో మరొక 35 కోట్లు ఏం చేయాలి, దాని సంబంధించి ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేయాలి, ఆ భక్తులకు కూర్చోడానికి కావచ్చు, ఇతర షెడ్లు
టాయిలెట్లు కావచ్చు, ఆ నీటి వసతి కావచ్చు, ఇంకా ఆహార సంబంధించిన ఏర్పాట్లు చేసే ప్రభుత్వం అయితే చూస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మొదటిగా జోడో యాత్ర మొదటి సమ్మక్క సారలమ్మని దర్శించుకుని రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచే ప్రారంభం చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆ గతంలో చేవెళ్ల చెల్లెం దాకా పేరు పొందినటువంటి ఆ సబ్జెక్ట్ లాగానే రేవంత్ రెడ్డి కూడా ములుగు సీతక్క ఒక 6 సెంటీమీటర్ కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ములుగులోనే మేడారం నేతృత్వంలో జోడో యాత్ర ప్రారంభించాడు సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా సమ్మక్క సారలమ్మ అంటే భక్తి ఉంది, తప్పకుండా నేను వస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి మనకు మంత్రులు చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో సీఎం కూడా ఎప్పటికప్పుడు ఇద్దరు మంత్రులతో పాటు అదేవిధంగా ములుగు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఐటీడీఏపీఓ నేతృత్వంలో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో మేడారం జాతర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జాతర నిర్వహిస్తున్నాం కాబట్టి తప్పకుండా మనం విజయవంతం చేయాలని ఉద్దేశంతో మంత్రులు కావచ్చు, సీఎం స్థాయిలో కూడా